మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను, నాట్ బ్యాడ్. ఫ్రెష్ అయ్యి పూజ చేశాను. బ్రేక్ఫాస్ట్ కి 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ 2 ఎగ్ దోశ. ప్రశాంతంగా తినేటప్పుడు వర్క్ లో ఎవడన్నా కాల్ చేస్తే నాకు మామూలుగా మండదు. మూడు ఖరాబ్ అవుతుంది. దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఉన్న వర్క్ అంతా ఈ రోజే చేసేస్తే మండే అండ్ ట్యూస్డే ఖాళీగా కూర్చోవాలి. సో ట్యూస్డేనే చేసుకుందాం. క్లాప్స్ బా. ఇంకా సరదాగా ఇన్స్టా ఓపెన్ చేశాను. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? లంచ్ టైం అయింది. ఈ రోజు మా మేడం నాన్ వెజ్ తినదు. అయ్యో పాపం అని జాలిపడి వెజ్ కర్రీ లాంటివి చేసి పెట్టకుండా తన షేర్ చికెన్ కూడా కలుపుకొని మంచి చికెన్ కర్రీ చేసుకున్నాను. పుట్టి పగిలిపోద్దురా. ఇలా నా ఒక్కడి కోసమే చేసుకున్నప్పుడు చాలా శ్రద్ధగా చేసుకుంటాను. టేస్ట్ అదిరిపోయింది. అన్ఫాలో చేస్తే రెసిపీ చెప్తా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? లంచ్ తర్వాత బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ ఉంటుంది. 1 నుండి 3 వరకు నాతో నేనే ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకుని ఫ్రైడే 3 తర్వాత వర్క్ చేయను. ఏమన్నా ఉంటే తర్వాత చిన్న బాస్ నేను చూసుకుంటాం. ఈవినింగ్ జిమ్ కి వెళ్ళాను. ఫ్రైడే కదా, తాగుబోతులు ఎవరు రాలేదు. ప్రశాంతంగా 1 గంట పుష్ వర్కౌట్ చేసుకున్నాను. దారిలో షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. తాగడానికి కాదు, ఇది ఇంట్లో ఉంచుకుని కూడా ఇంకొక 1 వీక్ తాగను అని ప్రూవ్ చేయడానికి. టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ పాఠశాల. ఇంజనీరింగ్ అయిపోయాక ఫ్రెండ్స్ అందరూ ఒక ట్రిప్ లాగా వెళ్తారు. ఆ జర్నీలో ఏమైంది అనేది స్టోరీ. సినిమా అయితే బాగుంటుంది. యూట్యూబ్ లో ఉంది. ఒకసారి చూడాలంటే చూసేయండి. ఈ రోజుకి అంతే.